హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డిజి లోన్స్. మన ముందున్నారు సునీల్ కుమార్ గారు. అసలు ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి ఏంటంటే, అసలు బ్యాంకింగ్ సెక్టర్‌లో పర్సనల్ లోన్ అంటే ఏంటి? పర్సనల్ లోన్ ఎలా తీసుకుంటాం? పర్సనల్ లోన్ ఎవరెవరికి ఇస్తాం? అసలు పర్సనల్ లోను సాలరీడ్ ఎంప్లాయీస్‌కి ఇస్తాం, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి ఇస్తామా? అసలు బ్యాంకింగ్ సెక్టర్‌లో పర్సనల్ లోన్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాం అనేది సునీల్ కుమార్ సార్ గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సునీల్ కుమార్ సార్. థ్యాంక్ యూ చంటి గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ డిజి లోన్స్‌కి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. అసలు యాక్చువల్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్‌లో అసలు పర్సనల్ లోన్ అనేది ఎవరికి ఇస్తాం సార్ మనం? అసలు పర్సనల్ లోన్ అంటే ఏంటి సార్? సార్ బ్యాంకింగ్ సెక్టార్‌లో పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్ అండి. ఓకే. అన్‌సెక్యూర్డ్ లోన్ అంటే ఏమి కుదవ పెట్టుకోకుండా, ఏమి తీసుకోకుండా దాన్ని ఇచ్చేదాన్ని అన్‌సెక్యూర్డ్ లోన్ అంటారండి. ఇది పర్సనల్ లోన్ అనేసరికి ఇది పర్సనల్ యూజ్‌కి లైక్ మ్యారేజెస్ కానియండి, లేకపోతే ఫంక్షన్స్ కానియండి, లేదా గృహప్రవేశం ఫంక్షన్స్ కానియండి, వాటికి ఇచ్చే లోన్స్ అండి ఇది. ఓకే. క్యాపిటల్ ఈ పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి కాదండి. ఏందంటే ఇది పర్సనల్‌గా యూజ్ చేయటానికి లైక్ హాలిడే ట్రిప్స్‌కెళ్ళటం గానీ, ఫ్యామిలీ ట్రిప్స్‌కెళ్ళటం గానియండి, లేకపోతే మ్యారేజెస్ కానియండి, ఓకే. ఆ అకేషన్స్ ఫంక్షన్స్ సం ఆ! అకేషన్స్‌కి ఓకే. లోన్ తీసుకోవడం జరిగే వాటిని పర్సనల్ లోన్ అంటామండి. ఓకే సార్. ఇది నార్మల్‌గా మన సెక్టార్‌లో చూసేదండి. ఓకే. అసలు పర్సనల్ లోన్ ఎవరికి ఇస్తాం సార్ మనం? సార్ పర్సనల్ లోన్ వచ్చేసరికి సాలరీడ్ ఎంప్లాయీస్‌కి ఇస్తాము. ఓకే. ఆహ్, ప్రొఫెషనల్స్‌కి ఇస్తాము. నాన్ ప్రొఫెషనల్స్ కూడా ఇస్తాము. ప్రొఫెషనల్స్ అనేసరికి వచ్చేసరికి డాక్టర్స్, ఇంజినీర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళకిస్తాము. అండ్ నాన్ ప్రొఫెషనల్స్ అంటే ఎవరైతే బిజినెస్ వ్యాపారం చేస్తున్నారో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి, ఆ వ్యాపారాన్ని బేస్ చేసుకొని వాటిని ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ ప్రకారంగా మనం కాలిక్యులేట్ చేసి వాళ్ళకి లోన్స్ ఇస్తామండి. ఓకే సార్. సార్ ఇప్పుడేంటంటే ఇప్పుడు ప్రస్తుతం సాలరీడ్ ఎంప్లాయ్ ఇప్పుడు ఒక పర్సనల్ లోన్‌కొచ్చారు. ఒక కస్టమర్ వచ్చేసి ఒక పర్సనల్ లోన్‌కొచ్చారు. అసలు సాలరీడ్ ఎంప్లాయ్‌కి మీద ఏమేం డాక్యుమెంట్స్ తీసుకుంటారు పర్సనల్ లోన్‌కి? వెరీ గుడ్ క్వెషన్ అండి. సాలరీ వచ్చేసరికి ఎలా ఉంటదంటే అండి, మనకి కస్టమర్‌ది బ్యాంకింగ్ సెక్టార్‌లో వచ్చేసరికి మనము కొన్ని టాప్ కంపెనీస్‌ని కేటగరైజ్ చేస్తామండి. ఎలా అంటే అది వాటి ఆహ్, ఇండివిడ్యువల్ మార్కెట్ వాల్యూస్ బట్టి, వాటి క్రిజిల్ రేటింగ్ బట్టి, ప్లస్ షేర్ వాల్యూస్ బట్టి దాన్ని బైఫర్కేషన్ చేస్తారండి. ఓకే. అదెలా అంటే కేటగరీ ఏ అంటాము, కేటగరీ బి అంటాము, కేటగరీ సి అంటాము. ఆ తర్వాత ఓపెన్ మార్కెట్ అని ఉంటదండి. సో, ఇది ఒక కాలిక్యులేషన్ దేని గురించంటే, వాళ్ళ స్టెబిలిటీ గురించండి. మనం ఆ కంపెనీ స్టెబిలిటీ గురించండి. అదొక ప్లాట్‌ఫార్మ్ అండి. ఆ ప్లాట్‌ఫార్మ్ మీద కేటగరైజ్ జేస్తారు. సో, ఆ కేటగరైజ్ ప్రకారంగా ఎవరికైతే సాలరీస్ వస్తుంటాయో, ఎవరికైతే మోర్ దెన్ 20,000 సాలరీ అబోవ్ ఉన్న వాటికో, వాళ్ళకి మనము పర్సనల్ లోన్ జేయడం జరుగుతదండి. వీళ్ళకి మీరడిగిన ప్రకారంగా డాక్యుమెంటేషన్ దగ్గరికొచ్చేసరికి పాన్ తీసుకుంటామండి. పాన్ కార్డ్ అంటాము. పాన్ అంటే ఏంటంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ అండి. ఓకే. పాన్ కార్డ్ తీసుకుంటాము. అండ్ ఆధార్ కార్డ్ తీసుకుంటాము. పాస్‌పోర్ట్ తీసుకుంటాము. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాము. అండ్ ఓటర్ ఐడీ కార్డ్ తీసుకుంటామండి. ఇది ఐడీ ప్రూఫ్ గురించండి. ఆ పలానా కస్టమర్ ఎక్కడ ఉంటున్నారని తెలియడానికి రెసిడెన్స్ ప్రూఫ్ తీసుకుంటామండి. ఆ రెసిడెన్స్ ప్రూఫ్ వచ్చేసరికి పాస్‌పోర్ట్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, ఎలక్షన్ ఐడీ కార్డ్ కావచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావచ్చు. ఓకే. అడ్రెస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ గురించి. ఇది ఎలా అంటే ఓవీడీ డాక్యుమెంట్ అంటామండి. ఓవీడీ డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ వెరిఫైడ్ డాక్యుమెంట్ అండి. ఈ ఒరిజినల్ వెరిఫైడ్ డాక్యుమెంట్ మీన్స్ గవర్నమెంట్ అథారిటీ అంటే ఇండియన్ గవర్నమెంట్ అథారిటీ ఇచ్చిన ఐడెంటిఫికేషను ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తదో ఆ అది ఆ డాక్యుమెంట్‌ని మనం ఓవీడీ డాక్యుమెంట్ అంటాము. ఇది ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారంగా మనము వీటిని కన్సిడర్ చేస్తామండి. ఆ తర్వాత 3 మంత్స్ పే స్లిప్స్ తీసుకుంటామండి. సాలరీ క్రెడిటెడ్ బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకుంటాము. ఏదైతే పే స్లిప్‌లో నెట్ సాలరీ కనిపిస్తుందో, అదే క్రెడిట్ అయితుందా లేదా అని చెక్ జేయడం జరుగుతది. అందులో ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్ వల్ల ఏమైనా లోన్స్ కంటిన్యూ అయితున్నాయా లేవా అని చెక్ జేయడం జరుగుతది. వీటి మీద బేస్ జేసుకొని మనము క్రైటీరియాస్ చూస్తామండి. అదే సార్. ఇప్పుడు పర్సనల్ లోన్స్‌లో సిబిల్ ఇంపార్టెంటేనా సార్ మనకి? అంటే పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటారు వాళ్ళకి సిబిల్ కరెక్ట్ అండి. పర్సనల్ లోన్‌లో సిబిల్ ఒక వైటల్ రోల్ ప్లే చేస్తదండి. సిబిల్ వల్ల కస్టమర్ తీసుకున్న లోన్స్ ఎలా రెస్పెక్ట్ జేస్తున్నాడు, ఆయన బ్యాంకింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి, ఆయన ఈఎంఐస్ ఎలా పే చేస్తున్నాడు, ఇన్ టైమ్‌లో పే చేస్తున్నాడా లేదా, క్రెడిట్ కార్డ్స్ ఎలా యూజ్ చేస్తున్నాడు, ఓవర్ లివరేజ్ ఉందా, లేకపోతే ఆయన నార్మల్ లివరేజ్ చేస్తున్నాడా, ఎలా రెగ్యులర్‌గా పేమెంట్ చేస్తున్నాడు. దానివల్ల ఇలా సిబిల్ స్కోర్స్ పెరగడం జరుగుతది. సిబిల్ స్కోర్ అనేది ఎలా అయితే రెస్పెక్ట్ చేస్తుంటారో ఈఎంఐస్‌ని దాన్ని స్కోర్‌ని బేస్ చేసుకొని చేస్తామండి. యాస్ పర్ గైడ్‌లైన్స్ మాత్రం మనము ఇప్పుడు మోర్ థాన్ 700 సిబిల్ ఉంటేనే మనం అన్‌సెక్యూర్డ్ లోన్ చేయగలుగుతామండి.
అసలు సిబిల్ అంటే ఏంటి సార్ అసలు? మనకు తెలియదు ఏందంటే, ఇప్పుడు కొత్తగా న్యూగా కస్టమర్స్ వస్తారు. వాళ్ళకి సిబిల్ మీద అవగాహన ఉంటది. అసలు సిబిల్ అంటే ఏంటి? సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అండి. ఓకే. ఇది సిబిల్ అనేది యాక్చువల్‌గా ఇంతకుముందు 2000 ముందు మనకి సిబిల్ ఉండేది కాదు సార్. ఓకే. ఈ సిబిల్ వచ్చిన తర్వాత ఏ బ్యాంక్‌లో అయినా కస్టమర్ ఏదైనా అన్‌సెక్యూర్డ్ కానియండి, సెక్యూర్డ్ కానీ లోన్ తీసుకుంటే అందులో అప్డేషన్ చేయడం జరుగుతది. అప్పుడు బ్యాంక్ ఎవరైతే లెండర్స్ ఎవరైతే లోన్ ఇస్తారో పలానా బ్యాంక్‌లో ఆల్రెడీ లోన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికని ఇదొక టూల్ అండి. బ్యాంకింగ్ సెక్టార్‌లో పర్సనల్ లోన్ ఎలా ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు సార్? పర్సనల్ లోన్‌లో ఎలిజిబిలిటీ ఎలా చేస్తారంటే అండి, ఒకటి మల్టిప్లైయర్ ఉంటదండి. ఓకే. అండ్ ఫైర్ అంటారండి. ఫిక్స్డ్ అప్లికేషన్ ఇన్‌కమ్ రేషియో అది. ఫిక్స్డ్ అప్లికేషన్ ఇన్‌కమ్ రేషియోలో కస్టమర్‌కి ఎన్ని లోన్స్ ఉన్నాయో అయి చూస్తాము. మల్టిప్లైయర్‌లో కూడా అయ్యే చూస్తాము. మల్టిప్లైయర్ అనేసరికి కొన్ని బ్యాంక్స్ సాలరీ ఇంటూ నెట్ సాలరీ ఇంటూ ఒక 15 టైమ్సో, 12 టైమ్సో అలా ఒక్కొక్క బ్యాంక్‌కి ఒక లిమిటేషన్స్ ఉంటది. ఆ లిమిటేషన్స్ ప్రకారంగా అప్ టు హైయెస్ట్ 18 టైమ్స్ చూస్తారండి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్‌కి 1,00,000 సాలరీ ఉంది. ఆల్మోస్ట్ ఒక 20,000 ఏమైనా లోన్స్ కడుతున్నాడు. ఆ 20,000 మైనస్ జేసి ఆ 80,000 ఇంటూ ఒక 15 టైమ్స్ ఎంతైతదో అది ఎలిజిబిలిటీ అండి. అండ్ ఇందులో ఫైర్‌లోకొచ్చేసరికి రేషియో తీసుకుంటారండి. ఎందుకంటే ఫిక్స్డ్ అప్లికేషన్ ఇన్‌కమ్ రేషియో అంటే లివింగ్‌హుడ్‌కి, లైవ్లీహుడ్‌కి 30-40% అనేది ఒకటి బెంచ్ మార్క్ పెడతారండి. ఆ బెంచ్ మార్క్ ప్రకారంగా 65% వరకు స్ట్రెచ్ చేస్తారండి బ్యాంక్ వాళ్ళు. ఒకవేళ 1,00,000 సాలరీ ఉన్నప్పుడు ఏది ఇప్పుడు మనం మనం మాట్లాడుకున్న కస్టమర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 సాలరీ ఉంది. 20,000 అబ్లిగేషన్ ఉంది ఆయనకంటే 20,000 లోన్స్ ఉన్నాయి. అయితే అందులో 1,00,000లో 65% అంటే 65,000 అండి. 65,000లో 20,000 తీసేస్తే 45,000 మిగులుతుంది. అది 45,000 ఏందంటే కస్టమర్‌కి ఎలిజిబుల్ ఈఎంఐ కట్టుకోగలుగుతాడు. అంటే ఇంకా 45,000 వరకు కస్టమర్ బేర్ చేయగలుగుతాడు అనే కన్సిడరేషన్ అండి. ఈ రెండిట్లో ఏదైతే ఈఎంఐతోని కాలిక్యులేట్ చేసిన తర్వాత, ఏదైతే డివైడ్ చేసిన తర్వాత వచ్చే లోన్ అమౌంట్ ఉంటదో, అది ఎలిజిబిలిటీ లోన్ అమౌంట్ అండి. ఈ రెండిట్లో మల్టిప్లైయర్‌లో అండ్ ఫైర్‌లో ఏదైతే లోయెస్ట్ ఎండ్ ఉంటదో, ఆ లోయెస్ట్ ఎండ్ ఎలిజిబుల్ లోన్ అమౌంట్ అండి. సో, దీన్ని కస్టమర్‌కి ఎలిజిబిలిటీ లోన్ అమౌంట్ అని చెప్తాం. ఓకే సార్. ఇంకొకటేందంటే పర్సనల్ లోన్‌లో లోన్ తీసుకున్నారు కస్టమరు. వాళ్ళకి రీపేమెంట్ సర్కిల్ అనేది పలానా డేట్ అని ఉంటది. మీరు ఏ డేట్‌లో ఫ్లెడ్జింగ్ ఉంటది ఈఎంఐ అనేది? అదొక ఈఎంఐ డేట్స్ అంటే ప్రతి బ్యాంక్‌కి ఒక్కొక్క కన్సిడరేషన్ ఉంటదండి. ఆ కన్సిడరేషన్‌లోకొచ్చేసరికి కొన్ని బ్యాంక్స్ ఐదో తారీఖు తీసుకుంటాయి. కొన్ని బ్యాంకులొచ్చి 10వ తారీఖు తీసుకుంటాయి. కొన్ని బ్యాంకులు రెండో తారీఖు తీసుకుంటాయి. అకార్డింగ్ టు వాడేదైతే డిక్లరేషన్ ఉంటదో, అన్‌సెక్యూర్డ్ లోన్ డిక్లరేషన్ ఏదైతే ఉంటదో అదుంటది. కొన్ని బ్యాంక్స్ చాయిస్ ఇస్తది. అంటే ఐదో తారీఖు కట్టుకుంటారా? 10వ తారీఖు కట్టుకుంటారా? ఆ కస్టమర్ విష్ మీద 2 స్లాట్స్ ఇస్తాయి. అన్ని బ్యాంకులు కాదండి. కొన్ని బ్యాంక్స్ ఎవరికైతే ఫెసిలిటీ ఉందో ఆ ఫెసిలిటీ బ్యాంక్స్ ఇస్తాయి. ఓకే సార్. ఇప్పుడు ఈఎంఐలో ఎన్ని రకాలు అనేది ఏమన్నా చెప్తారా సార్? అంటే ఇప్పుడు పర్సనల్ లోన్‌లో ఈఎంఐ కరెక్ట్ ఎన్ని అండి. రకాలు ఉంటాయి ఈఎంఐలో ఏంటి అనేది? వచ్చేసరికి 2 రకాలండి. ఓకే. ఒకప్పుడు ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు డిమినిషింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. బట్ ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారంగా తీసేశారు. సో, ఇప్పుడు నడిచేదంతా డిమినిషింగ్ అండి. ఎలా ఉంటదంటే మీరు ఎలా అయితే ఈఎంఐ కడుతుంటారో, ఆ ఈఎంఐలో ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటది. ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటది. మీ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది దేని మీద కాలిక్యులేట్ అయితదంటే ఔట్‌స్టాండింగ్ ప్రిన్సిపల్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 లోన్ తీసుకున్నారండి. ఫస్ట్ ఈఎంఐ కట్టారు. ఈఎంఐ కట్టిన దాంట్లో ఒక 10,000 మీకు డిడక్ట్ అయిందనుకుందాం. అంటే 90,000 ఆ 90,000 మీద మీకు ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ అయ్యి నెక్స్ట్ దానికి ఇదవుతదండి. ఎలా అయితే మీరు అమౌంట్ కడుతూ ఉంటారో, మీ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతూ ఉంటది. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆ నెలకి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ అయితదో, ఆ ఇంట్రెస్ట్ డిడక్ట్ అయితుంది. ఓకే. అంటే 2 ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 కలిపి ఒక ఎగ్జాక్ట్‌లీ ఈఎంఐ అండి. కింద కన్వర్ట్ అవుతదా ప్రిన్సిపల్ సార్? అండ్ ఇంట్రెస్ట్ కలిపే ఈఎంఐ అంటారండి. ఓకే అండి. చూసారు కదండీ సునీల్ కుమార్ గారు పర్సనల్ లోన్ ఎలా ఉంటది? ఫస్ట్ కస్టమర్లు ఎలా తీసుకోవచ్చు? పర్సనల్ లోన్‌లో అసలు క్యాలిక్యులేషన్ బ్యాంకింగ్ సెక్టార్‌లో క్యాలిక్యులేషన్ అంటే ఏంటి అని చెప్పేసి మనకు సునీల్ సార్ గారు చెప్పారండి. థాంక్ యూ సార్. థాంక్ యూ.